ఒక్కొక్క ప్లేస్లో మనం ఎంచుకోవడం, ఆ ప్లేస్కి ఉన్న ప్రాచుర్యాన్ని మనం కొద్దిగా తెలుసుకొని వాకర్స్ మూమెంట్ని ముందుకు పట్టుకెళ్లే ఉద్దేశంతో మాత్రమే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దారిని చేయడం జరిగింది. మొట్టమొదటిది అరుణాచలంలో చేసుకున్నాం. రెండోది శివాజీ పార్క్లో శివాజీ టెర్మినల్ దగ్గర చేసుకున్నాం. మూడోది కైలాసగిరిలో చేసుకున్నాం. ఇప్పుడు ఇది మన వాకర్స్ పుట్టినిల్లు. ఎందుకంటే ఆల్వార్ దాస్ గారి ఆశయాన్ని ఇక్కడ నుండే స్టార్ట్ చేసినటువంటి ఇది మన ఆర్కే బీచ్. ఇక్కడే ఈ ఆశయం జరిగింది. ఆ ఆశయానికి అనుగుణంగానే వాకర్స్ సంస్థ ఏర్పడి ఈవేళ సుమారు 2.5 లక్షల మంది సభ్యత్వంతో 1600 శాఖలతో దేశ విదేశాల్లో కూడా చక్కగా ఇలాంటి వార్తాన్ని మనం ప్రతి నెల ఇంటర్నేషనల్ మొత్తం మీద మన జిల్లా 101 మాత్రమే ఈ వార్తాన్ని మాత్రం ప్రచురిస్తున్నాం. దీన్ని మన అందరం ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను కోరుకుంటూ ఇప్పుడు ఈ వార్తాన్ని మా ఏహెచ్ వెంకట్రావు గారు ఈయన ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్, ఈయన ఫౌండర్ ట్రస్టీ కూడా. వాకర్స్ ఫౌండేషన్ ట్రస్టీలు పెట్టేటప్పుడు ఒక ట్రస్టీ ఫస్ట్న ఈవేళ కూడా ట్రస్టీగా కొనసాగుతున్నారు. వీరి యొక్క ఆధ్వర్యంలోనే మనం దాచుకునే ఎంపీఎఫ్లు అయితేనేమి, సిల్వర్ బ్యానర్లు అయితేనేమి, గోల్డ్ బ్యానర్లు అయితేనేమి ఆ నిధి వీరి కస్టడీలో మాత్రమే ఉంది. కాబట్టి ఎంత చక్కగా అయితే ఉంటుందో ఆయన ప్లానింగ్ సపరేట్. అలాంటి వెంకట్రావు గారి చేత ఈవేళ ఇది ఓపెన్ చేయడం కారణం 21వ తేదీ అనుకోవడం, వర్షాల వల్ల వాయిదా వేయడం వల్ల ఈ రోజు వెంటనే ఆయన వచ్చారు. దీంట్లో ఒక ప్రత్యేక సీనియర్ సభ్యులు ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి మన ఈవేళ ఇక్కడ హాజరైన సభ్యులందరికీ మన ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు ఐస్ క్రీములు తెప్పిస్తూ ఇచ్చారు. అందరికీ ఐస్ క్రీమ్ తీసుకొని ఆయన ఇచ్చినటువంటిది తీసుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం ఒకటోది. రెండోది ఈసారి మా సూర్యనారాయణ మాస్టర్ ఎక్కడున్నా ఆయనకు కొత్త కోణంలో చూపించాలి అనేటువంటి ఉద్దేశం చేసుకున్నాను. మాస్టర్ ఎక్సర్సైజింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఈ రెండింటిని మిళితం చేసి ఆయన మీద ఒక ఆర్టికల్ తయారు చేస్తాను అని చెప్పి నేను ప్రత్యేకంగా ఆయనతో ఇంటర్వ్యూ తీసుకొని ఆర్టికల్ ఈవేళ నేను ప్రచురించడం జరిగింది. అలాగే అంతవరకు జల సంరక్షణ మీద మన వెంకటేశ్వర గారు శివ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి చేత మనం వేసుకుంటే జల సంరక్షణ ఎలా చెయ్యాలి అన్నది చేసుకుంటే నాకు నిన్నే గుంటూరు నుంచి సీతారామయ్య గారు, చిలికాని సీతారామయ్య గారు మీ అందరికీ తెలుసు. ఆయన పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను ఒక ఆర్టికల్ తయారు చేస్తున్నాను. అది ఏఎస్ఎన్ ప్రసాద్ గారు నువ్వు కలిపి జూన్ 5వ తేదీన అది రిలీజ్ చేసి నెక్స్ట్ మ్యాగజైన్లో నాకు వేసేటట్టుగా చూడు అని చెప్పి కోరారు. నేను తప్పకుండా అంగీకరించాను. అది కూడా నేను నెక్స్ట్ మంత్ నేను పర్యావరణం మీద సపరేట్గా చేస్తున్నాను. ఈవేళ ఈ పత్రికని ఆవిష్కరించమని నేను కోరడం జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ ద్వారకానాథ్ గారు, వాకర్ మాధవి గారు, క్లబ్ ప్రెసిడెంట్స్, వేరియస్ క్లబ్స్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుబ్బ గారు అండ్ అదర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, అందరి మెంబర్స్కి మీకందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వర్షం ఉంటే దుప్పటి కప్పుని పడుకుంటాం. అటువంటిది వర్షం ఉన్నా కూడా ఇంతమంది ఇన్ని చోట్ల నుంచి వచ్చారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను 5 సంవత్సరాలు పెట్టి వాకింగ్ బీచ్లో మానేసాను. ఇంట్లోనే వాకింగ్ చేస్తాను. కాకపోతే అంతకుముందు వాకింగ్ బీచ్లో చేసేవాళ్ళం. 1959
9 నుంచి కూడా వాకింగ్ ఇక్కడ బీచ్లు చేసేవాళ్ళం. అటువంటిది ఆళ్వార్దాస్ గారు మేమందరూ కూడా ఇక్కడ బీచ్లు కనపడి ఏమయ్యా నువ్వు నేను నా మొహం నీ మొహం ఇంకోటి చూసుకుంటాం, మనం ఏదో చెయ్యాలి, మంచి పని చెయ్యాలి అని చెప్తే అందరికీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురు కూడా క్రౌడ్ వేసుకొని వాకర్స్ మూమెంట్కి నాంది పలికినటువంటి స్థలం ఇక్కడ ఉంది. ఇంకా బీచ్ ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. వారు పిలిచి నా చేతి ఇది చేయించడం ఇంకా మహా సంతోషం. ఇవాళ తిరునాథ్ గారి బర్త్డే, ఆ డేట్ ఇంకా పూర్తిగా గుర్తుంటుంది. అందరికీ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. రాంబాబు గారు, రాంబాబు సూపర్ మాస్టర్స్ స్పోర్ట్స్ దీంట్లో మన వైజయంతిమాల గారికి గోల్డ్ మెడల్ వచ్చిందండి. వాకింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇవన్నీ ఒక్కసారి మన అందరి సభ్యుల సమక్షంలో ఆవిడకి ఇస్తూ ఇంతగా ఆవిడ చెప్పారు, ఇది నేను వాకర్ సెంటర్ ప్లేస్కి అంకితం చేస్తున్నాను ఈ గోల్డ్ మెడల్ అనేసి అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లేడీ కాబట్టి నేను లేడీగా సాధించింది వాకర్ సెంటర్ ఉండాలి అనేటువంటి దీంతో ఆవిడ ఇచ్చారు. ఆవిడ ముందు నేను బహుకరించి మా సభ్యురాలు చేతుల మీదుగా బహుకరించడం కోరుతున్నాను. ప్రకృతి సౌందర్యానికి మనకి వచ్చే అన్ని ఫెసిలిటీస్కి హిమాచల్ ప్రదేశ్ చాలా ముఖ్యమైనది. ధర్మశాల దాంట్లో, అందుకని మనందరం కూడా అలానే ఆ ప్రకృతిని వాడుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరము ఫోకస్ సభ్యులు అందరవి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఈ మూమెంట్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా అందరము ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో చక్కగా ఉండాలని నేను కోరుకుంటూ ఇది జ్వాలామాత దగ్గర స్పెషల్గా పూజ చేయించి వాకర్స్ క్లబ్కి ఇస్తున్నాను.